అందరం కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అన్ని కుల సంఘాలు కూడా నేను ఏపీ ద్వారా సంప్రదించడం చాలా సంఘాలకు ఎంపీ నుంచి అందరం కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అన్ని కుల సంఘాలు కూడా నేను ఏపీ ద్వారా సంప్రదించడం చాలా సంఘాలకు ఎంపీ నుంచి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన. దాంతోపాటు సిరిసిల్ల మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు కోరడం వెంటనే ఎంపీ నుంచి పరిపాలన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే చెప్పిన వాటి కంపెనీ వాళ్ళు ఇతర విషయాలు కూడా నాకు చేయడానికి సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఒకరిగా మీ వాడిగా తప్పకుండా మీకు అండగా మాట మీకు సహాయం చేస్తారని సందర్భంగా ఏ కుల సంఘమైనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలకు ఆరుపడి కష్టాల్లో ఇబ్బందులు మనకు చేదోడు వాదులుగా ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కుల సంఘాలు రాబోయే ముందుగా ప్రయత్నం చేస్తామండి ఆలోచన ఉంటుంది. మరి కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు పక్కబట్టి అధికారంలో ఏ పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పదనమాట. నేను ఎంపీ ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకులు కాబట్టి దాని వల్ల సహాయం చేసుకునే అవకాశం కేంద్రం ఇబ్బంది. కాబట్టి ఆ నిధులను మనం అందరికి ఉపయోగపడే విధంగా చేసుకుని ప్రయత్నం చేయాలి. దానికి చాలా సందర్భంలో చాలా కృతజ్ఞత నాయకులు వచ్చి మేము ఆ ఫీజు పెట్టుకుంటామంటే ఎక్కడ బయట లేదు. కార్యాలయం పెట్టుకుంటే దాంతో పేదలకు ఖర్చు కాకుండా ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు వాళ్ళకు మాత్రమే కార్యాలయం. మరి దాంతో ఫాయిదా ఉంటుంది కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్స్ చుట్టూ ఆ ప్రధాన కంపౌండ్ వాల్స్ కానీ బోర్వెల్స్ కానీ లైట్ కానీ ఇటువంటి అవసరాలు మాత్రమే నేను ఎంపీలు చూస్తున్నాను. ఎందుకంటే ఆ నిధులు అందరూ ఉపయోగపడాలి. మోడీ గారు మీరు ఇంత పెద్ద మెజార్టీతో నన్ను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత నిజంగా పోయినసారి నేను 89,000 ఓట్లతో గెలిచిన. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ మెజార్టీ పోయినసారి నాదే. ఈసారి 2,20,000 ఓట్లతో మీరు గెలిపించినట్టు చాలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువ. బట్ ఇంత మెజార్టీ మీరు గెలిపించింది కాబట్టి నరేంద్ర మోడీ గారు వాళ్ళ నన్ను గుర్తించి ఇలా నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత అప్పగించడం. సరే ఏంటంటే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడారు, గతం లెక్క మాట్లాడారు, గతం లెక్క ఊరికి పోరాడు కాబట్టి తప్పకుండా ఏ లెవెల్లో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పకుండా నా సపోర్ట్ కృషి చేస్తా. ఇవాళ ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలు హర్షించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నిస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చే తెలుసు. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, పేద ప్రజల ఆదుకోవడం విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందడం లక్ష్యంతో ఒక విశాల త్రిపుర ప్రభుత్వం. దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవే విషయంలో కానీ
తప్పకుండా నా వంతు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ